హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. నేను మీ జిలాని. ఈ రోజు ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ మీకోసం చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఎడ్యుకేషన్ ఫీల్డ్ స్కూల్ ఫీల్డ్ లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్ లో కొత్త ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ J24 న్యూస్ కి కాల్ చేసి ఎలాగైతే J24 న్యూస్ హెల్త్ అండ్ ఆంధ్ర కూడా స్టార్ట్ అయిందో అదే విధంగా J24 ఎడ్యుకేషన్ కూడా మాకు స్టార్ట్ చేయండి. అండ్ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరెక్ట్ అడ్వైస్ లేదు. దోస్త్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో డిగ్రీ అడ్మిషన్స్ కోసం ఏదైతే గవర్నమెంట్ దోస్త్ అడ్మిషన్ అనే ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్, ఒక వెబ్సైట్ రూపొందించిందో దీంట్లో ఎలా మేము ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, యాక్చువల్లీ ఎన్ని కాలేజెస్ మన తెలంగాణలో ఉన్నాయి, విచ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్, వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని స్టూడెంట్స్, మా విద్యార్థులు చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు. సో నాకు దాని మీద ఖచ్చితంగా పట్టు లేదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా చెప్పే ఒక మనిషి, మీకు అదే ఫీల్డ్ లో ఉన్న పర్సన్ కావాలంటే నేను డిగ్రీ కాలేజ్లో చదువుకునేటప్పుడు మా గురుగారు మల్లేష్ యాదవ్ గారికి నేను కాల్ చేసి, సార్ ఒక్కరోజు మా స్టూడియోకి రండి, మా డిగ్రీ విద్యార్థుల కోసం మీరు మా కోసం J24 ఎడ్యుకేషన్ కోసం సహకరించాలి అండ్ మీ విలువైన అడ్వైజ్ వాల్యుబుల్ మెసేజ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా జిలాని ఐ విల్ బీ విత్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ సపోర్ట్ టు J24. నీతో పాటు మేము ఎప్పుడు ఉన్నాము అండ్ విద్యార్థుల కోసం నేను ఎప్పుడు కూడా ఉంటాను, ప్రత్యేకంగా నీ కోసం వస్తాను అని మా స్టూడియోకి వచ్చారు. సార్ నమస్తే, రండి. సో మా మల్లేష్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. మల్లేష్ యాదవ్ గారు, నేను డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఒక సబ్జెక్ట్ పరంగా, ప్రిన్సిపల్ పరంగా మంచి అవగాహన ఇచ్చారు. సో అందరూ మా గురువుల అనుబంధంతో ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను. మరొకసారి ధన్యవాదాలు సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో సార్, దోస్త్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది? చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేస్తుర్రు, అసలు ప్రాసెస్ ఏంది, దోస్త్ ఎందుకు పెట్టారు, ఏంది అనేది వెబ్సైట్ ద్వారా మీరు మా స్టూడెంట్స్కి తెలియజేస్తే అసలు ఏంది ఎట్లా అనేది. సో ఫర్దర్ వీడియో అనేది మల్లేష్ సార్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నాం, చూస్తుండేనండి J24 న్యూస్. అండ్ మీకోసం, స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా J24 ఎడ్యుకేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో కీప్ వాచింగ్ J24 ఎడ్యుకేషన్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, మీరు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇచ్చారు. నా ప్రయత్నం నేను చేస్తా. అందరికీ నమస్కారం. నా పేరు మల్లేష్ యాదవ్. నేను దాదాపు ఒక 19 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నా ప్రయత్నం నేను చేస్తా, మీకు అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నుంచి అసలు దోస్త్ అంటే ఏంటి, అసలు దోస్తు ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఫస్ట్ ఏమంటే, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 2 రకాలుగా అడ్మిషన్ దొరుకుతుంది మనకి. ఒకటి దోస్త్ అని, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అని, నెక్స్ట్ నాన్ దోస్త్ అని ఉంటాయి. ఈ నాన్ దోస్త్ అనే ఏంటంటే వీటిలో డైరెక్ట్ అడ్మిషన్ దొరుకుతుంది మనకి, అంటే కాలేజెస్కి వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ దోస్త్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మొత్తం కంప్లీట్ ఒకసారి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దోస్తు అనేది ఏంటంటే గవర్నమెంట్ డిసైడ్ చేసి, గవర్నమెంట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దోస్త్ అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటనేది ఒకటి వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. దోస్త్ వెబ్సైట్, ఇక్కడ దోస్త్ వెబ్సైట్ అని ఉంది, dostcgg.government.in అనే వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చేస్తుంది. వెబ్ పేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్. దీంట్లో ఇవి ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్, అబౌట్ అస్, వీటన్నిటిలో ఉంటుంది. మనకి ఇప్పుడు అడ్మిషన్ షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు 13th, రాబో 13th, ఈ మంత్లో 13th నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు అడ్మిషన్ షెడ్యూల్ పైన క్లిక్ చేసి ఫస్ట్ అడ్మిషన్ షెడ్యూల్ జాగ్రత్తగా చూడండి. ఒకసారి అడ్మిషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మనం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఇప్పుడు వచ్చే 13th నుంచి స్టార్ట్ అవుతాయి. నోటిఫికేషన్ అనేది 13th నుంచి వస్తాయి. phase 1, phase 2, phase 3 అనేది రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. phase 1లో రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. 15th నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 15th నుంచి నెక్స్ట్ May 7th వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది 7th క్లోజ్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి మనం 30 నుంచి 8th వరకు పెట్టుకోవచ్చు. May 8th వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు.
తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ క్యాప్ సర్టిఫికేట్ వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఫేస్ సీట్ అలాట్మెంట్ అనేది 14th రోజు మనకు సీట్ అలాట్మెంట్స్ అనేవి మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఎట్లా అడ్మిషన్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏందనేది ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. దీంట్లో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే మళ్ళీ త్రీ టైప్స్ ఆఫ్ మనం ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వెబ్సైట్, నెక్స్ట్ దోస్త్ యాప్ నుంచి కానీ లేదంటే మీ సేవ నుంచి. జనరల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే దోస్త్ వెబ్సైట్ నుంచే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. దోస్త్ వెబ్సైట్లో దీనికంటే ముందు మీరు ఒకసారి చూడాల్సింది అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీరు కాలేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కాలేజెస్ ఉంటాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది కాలేజ్ లిస్ట్ వచ్చేస్తుంది మొత్తం మీకు. దీంట్లో మనకి ఇప్పుడు 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్ అనేది కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో మనకు 342 కాలేజెస్ ఉన్నాయి దోస్తులో. ఆ 342 కాలేజీలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. దానిపైన మీరు ఇంకా క్లిక్ చేస్తే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది కూడా మనకు క్లియర్ తెలిసిపోతుంది. మొత్తం మనకు 342 కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి సీరియల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. మధ్యలో దోస్త్ కోడ్ కూడా ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ తీసుకుందాం. దీంట్లో 3 కోర్సెస్ ఉన్నాయి. వాటిలో ఏ కోర్సెస్ అంటే బిఏ, సిబిఎస్ఈ, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు వీటిని, సిబిసిఎస్ అంటే. దీంట్లో ఏ ఆప్షన్, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, నెక్స్ట్ ఎన్ని సీట్స్ అనేది కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారో, అడ్మిషన్ పైన క్లిక్ చేసి ఎప్పుడైతే దోస్తు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ మనం దాన్ని ఫిలప్ చేయకంటే ముందు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ మేము కంపల్సరీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ నంబర్, నెక్స్ట్ ఆధార్ కంపల్సరీ సీడ్ చేసిన మొబైల్ నంబర్ ఉంటుంది కదా, అది కంపల్సరీ ముందే రెడీ పెట్టుకోండి. నేను ఇప్పుడు రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే మీరు కింద చూసుకొని నోట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ TGBI తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కెన్ జనరేట్ ఏ దోస్త్ ఐడి యూజింగ్ ద దోస్త్ యాప్ ప్లాట్ఫామ్. అంటే ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ దోస్త్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనేది దీని మీనింగ్. ఏదైనా ఒకటి మీకు అడ్మిషన్ చేసి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు అసలు రిజిస్ట్రేషన్ కంటే ముందు మనకి ఏమేమి కావాలనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే దోస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అది ఎలా వస్తుంది అనేది దోస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి. ఈ దోస్తులో మనకు 3 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకు ఏమేమి కావాలి అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నంబర్. ఆధార్ కార్డ్ నంబర్కి కంపల్సరీ ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకుంటున్నామో ఆ సెల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సెల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. దానికి ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఇవి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సెకండ్ చేయాల్సింది ఏంటంటే దాని పేమెంట్. ఒకసారి మీకు దోస్తు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఈ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఇంటర్మీడియట్ దానికి TI అండ్ యాడ్ అయ్యి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. తర్వాత దాన్ని పేమెంట్ చేయాల్సింది. ఫస్ట్ ఫేజ్లో అయితేనేమో 200 రూపీస్ ఉంటుంది, సెకండ్ ఫేజ్లో అయితేనేమో 400 రూపీస్ ఉంటుంది. తర్వాత ఈ రెండు మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు దోస్త్ ఐడి అనేది ఒకటి వచ్చేస్తుంది. దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్. ఐడి వచ్చేస్తుంది, నెక్స్ట్ పిన్ నెంబర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ కావాల్సి వస్తుంది. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయకంటే ముందు మీకు ఏమేమి కావాలి అంటే బోనోఫైడ్, ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు అన్ని స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఎలా అవుతుందో మీకు లైవ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ దోస్త్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. దోస్త్ వెబ్సైట్ dost.cgg.gov.in. దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది వెబ్ పేజ్ మొత్తం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్ని రకాలుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే వెబ్సైట్లో చేసుకోవచ్చు, దోస్త్ యాప్లో చేసుకోవచ్చు, మీ సేవలో కూడా చేసుకోవచ్చు. ఈ యాప్లో ఈ 3 ఎక్కడ వర్క్ చేస్తాయంటే కంపల్సరీ మీరు ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ TGBI తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కెన్ జనరేట్ ఏ దోస్త్ ఐడి యూజింగ్ ద
దోస్త్ యాప్ ప్లాట్ఫామ్ అంటే ఓన్లీ తెలంగాణలో చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళకి మాత్రమే దోస్త్ ఐడి వస్తుంది. ఎలా వస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. దోస్త్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలాగా వచ్చేస్తుంది. దీంట్లో మీరు చేయాల్సింది క్వాలిఫైడ్ బోర్డు, చెప్పానుగా ఇంటర్మీడియట్ అని. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ జనరల్గా మనం సెలెక్ట్ చేసుకునేది. ప్లీజ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు గెట్ ద డీటెయిల్స్. సో నౌ మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. చెప్పినాను, హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 20 ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జాగ్రత్త చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ 10th క్లాస్ పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రం ఎంటర్ చేయండి. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుంది, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. అవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ బోర్డ్ సర్వర్ నుంచి తీసుకొని మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఆ మొబైల్ నంబర్, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాం కదా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ వెయిట్ వైల్ లోడింగ్. ఇంటర్మీడియట్ ఈస్ బీయింగ్ ఫెచ్డ్. మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంపల్సరీ మొబైల్ సీడెడ్ విత్ ఆధార్ నంబర్కి సంబంధించిన మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత జస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఐ హియర్ బై షేడ్ దట్ ఐ హావ్ నో అబ్జెక్షన్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి కోడ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్, దానిపైన ఏబి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. ఆధార్ అథెంటికేషన్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీది ప్రీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఒక మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది విత్ ఆధార్ నంబర్, అంటే సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు నియర్ బై మీ సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ నంబర్ని మొబైల్ నంబర్కు లింక్ చేసి ఇస్తారు. పొరపాటున ఈ మొబైల్ నంబర్ అనేది మధ్యలో పోగొట్టుకోవడం కానీ అవన్నీ చేయకండి. లాస్ట్ వరకు ఈ మొబైల్ నంబర్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు మనది ప్రాసెస్ అయిపోయిందండి మొత్తం. ఇగో మీకు డీటెయిల్స్ వచ్చినాయిగా, మీ డీటెయిల్స్ మెయిల్ ఫిమ్ మొత్తం వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఉదాహరణ ఇంకో సక్సెస్ అలర్ట్, ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ దోస్త్ ఐడి. ఇప్పుడు దోస్త్ ఐడి వచ్చింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇంతకుముందు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే దానికంటే ముందు టీఐ అనేది ఒకటి యాడ్ అవి వచ్చేస్తుంది అంతే. అంటే ఇప్పుడు దోస్త్ ఐడి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీకు దోస్త్ ఐడి వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సెకండ్ స్టెప్లో మనకేం చేయాలి, పేమెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఓన్లీ 200 రూపీస్ ఉంది కాబట్టి 200 రూపీస్ తోటి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రొసీడ్ టు పేమెంట్, పేమెంట్ లేటర్. ఒకవేళ మనం ఇప్పుడు పేమెంట్ ఇప్పుడే చేయాలనుకోండి, పేమెంట్ ఇప్పుడు చేసుకోవచ్చు. లేదు మేము తర్వాత చేసుకుంటామన్నా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఆల్రెడీ మీ మొబైల్కి వచ్చింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యింది. మీరు ఇంకా పేమెంట్ చేస్తేనే దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి పేమెంట్ చేసి సక్సెస్ఫుల్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది కాబట్టి పేమెంట్ చేసేస్తే మీకు దోస్త్ ఐడి పిన్ నెంబర్ అనేవి అవి రెండు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే దోస్త్ ఐడి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోయింది కాబట్టి క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రైట్, ఒకసారి మీకు దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ వచ్చిన తర్వాత దోస్త్ ఐడి పిన్ నెంబర్ ఒక్కసారి మీకు ఎప్పుడైతే మెసేజ్ వచ్చేస్తుందో దాంట్లో ఇప్పుడు మనకు రెండు స్టెప్స్ అయిపోయినాయి. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది,
రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు మనకి ఏమొచ్చింది, దోస్త్ ఐడి వచ్చింది. ఇప్పుడు పేమెంట్ అయిపోయిన తర్వాత దోస్త్ ఐడి అండ్ పిన్ నెంబర్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. దోస్త్ ఐడి పిన్ నెంబర్ 2 వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ పైన థర్డ్ ఆప్షన్ ఇది. ఇప్పుడు ఇక ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ తో పని లేదు, ఏది ఉన్నా మనకు థర్డ్ ఆప్షన్ పైన క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు అసలు క్యాండిడేట్ లాగిన్ అనేది దేనికి ఉంటుందంటే అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్. సో మనకి ఇప్పుడు కంప్లీట్గా మీ డిగ్రీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినంత వరకు క్యాండిడేట్ లాగిన్ పైనే మెయిన్ ఇంపార్టెంట్. మనకు క్యాండిడేట్ లాగిన్ కాబట్టి క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లో ఒకసారి జాగ్రత్త చూడండి. క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత హోమ్, అప్లికేషన్ ఎంట్రీ ట్యాబ్స్ ఉన్నాయి. హోమ్, అప్లికేషన్ ఎంట్రీ, అప్లికేషన్ ఎడిట్, ప్రింట్ అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్, చేంజ్ పిన్, లాగౌట్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో మీ దోస్త్ ఐడి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ఫిల్ అప్లికేషన్ జస్ట్ చెక్ యువర్ అప్లికేషన్ ఐడి. నెక్స్ట్ అప్లికేషన్ ఎంటర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నేను ఫస్ట్ చెప్పినట్టు ఫస్ట్ మీకు ఏం కావాలి, ఇప్పుడు స్టూడెంట్ ఫోటో కావాలి, నెక్స్ట్ స్టూడెంట్ సిగ్నేచర్ కావాలి. అవి మనం అప్లోడ్ చేయాలి. ముందే స్కాన్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అనేది ఉంటుంది. స్టూడెంట్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోండి స్టూడెంట్ ఫోటో అని. స్టూడెంట్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. స్టూడెంట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత స్టూడెంట్ ఫోటో అయిపోతుంది. నెక్స్ట్ సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ ఫోటో అయిపోయింది, సిగ్నేచర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మొత్తం ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఏ మీడియం చదివారు, నెక్స్ట్ ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ ఏముండే, నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్సిలో ఏ మీడియం చదివారు, నెక్స్ట్ ఎస్ఎస్సిలో కూడా సెకండ్ లాంగ్వేజ్ ఏముండే, నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత ఏమైనా బ్రిడ్జ్ కోర్సెస్ చేసిరా, బ్రిడ్జ్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ వాళ్ళకు బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకుంటారు అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 by 1 చాలా జాగ్రత్తగా ఇవి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఉండదు కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. 2 పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే దీనిపైన క్లిక్ చేస్తే మీకు 2 పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ 2 క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు ప్రీవియస్ 7 years ఎక్కడైతే స్టడీ చేశారో 7 years అంటే మీరు ఇప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎక్కడైతే స్టడీ చేశారో, ఎక్కడ అంటే మీన్స్ తెలంగాణలో చేశారా లేదా అవుట్ ఆఫ్ స్టేట్లో చేశారా అనేది ఇంపార్టెంట్. తెలంగాణలో మాత్రమే చేస్తే మీకు స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే 12th క్లాస్ ఎక్కడ చదివారు ఆ స్టేట్, డిస్టిక్, మండలు, ఆ స్కూల్ ఏదైతే స్కూల్లో చదివిందో ఆ స్కూల్ నేమ్, నెక్స్ట్ దానికి సంబంధించిన బోనఫైడ్, నెక్స్ట్ 11th క్లాస్, సేమ్ 10th క్లాస్, నెక్స్ట్ అలాగే 9th క్లాస్, నెక్స్ట్ 8th క్లాస్, నెక్స్ట్ 7th క్లాస్, నెక్స్ట్ 6th క్లాస్. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ బోనఫైడ్స్ అనేది రెడీగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అని కొట్టేసి ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది, దానిపైన ప్రివ్యూ అని సెలెక్ట్ చేయండి. ప్రివ్యూ మొత్తం ఒక ప్రివ్యూ వచ్చేస్తుంది, మీ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ వచ్చేస్తుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఎడిట్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి మీరు ఒకసారి ఏదైతే సబ్మిట్ చేయకంటే ముందు ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేశారో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకసారి ప్రింట్ తీసుకోండి. మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో వెబ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ కంటే ముందు మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఇక్కడ కాలేజ్ పైన క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఇప్పుడు ఏమైపోయింది, మనకు అప్లికేషన్ ఎంటర్ అయిపోయింది, అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. వెబ్ ఆప్షన్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఒకసారి మళ్ళీ దోస్తు వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీకు కాలేజెస్ అని ఉంటాయి. వీటికి ఇంతకుముందు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే మీకు క్యాండిడేట్ లాగిన్ కానీ, లేదంటే పేమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే రిజిస్ట్రేషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ మాకు ఇక్కడ అప్లికేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు వెబ్ ఆప్షన్ పైన క్లిక్ చేయకంటే ముందు అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, యూనివర్సిటీ మనకి ఎన్ని కోర్సులు ఇస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూజీ కోర్సెస్ మనకి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు
తెలంగాణలో ఉన్న ఏదైతే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సెస్ దాదాపు మనకు 126 అంటే 125 కోర్సులు ఆఫర్ చేస్తుంది మన తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు 126 కోర్సులని ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏ కాలేజ్ ఏ కోర్స్ ఆఫర్ చేస్తుంది అనేది మీరు ఒకసారి కాలేజెస్ పైన క్లిక్ చేస్తే దీంట్లో మీకు దాదాపు మనకు 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో దాదాపు 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. మనకు జేఎన్టీ ఉంది, డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ, సైన్స్ యూనివర్సిటీ అని ఉంది. నెక్స్ట్ నేను జేఎన్టీ ఉంది, కాకతీయ ఉంది, మహాత్మా గాంధీ ఉంది, నీతం ఉంది, ఉస్మానియా ఉంది, పాలమూరు ఉంది, శాతవాహన ఉంది, తెలంగాణ యూనివర్సిటీ, టిఎస్ఎస్ బీటీ సెట్ ఉంది. నెక్స్ట్ వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, మనం ఇంతకుముందు ఉమెన్ యూనివర్సిటీ అనేవాళ్ళం, కోటి ఉమెన్స్ కాలేజ్ అనేవాళ్ళం, దాన్నే ఉమెన్ యూనివర్సిటీ చేసేది ఇప్పుడు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ కాలేజ్ ఆఫర్ చేసినా దాదాపు 342 కాలేజెస్ ఉన్నాయి. 342 కాలేజీలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఆ కాలేజీల అడ్రస్తో పాటు వాటి కాలేజ్ కోడ్స్, ఏ యూనివర్సిటీ, ఆ కాలేజ్ పేరు, బ్రాకెట్లో ఉన్నది కాలేజ్ కోడ్. ఆ కాలేజ్ కోడ్లో దాంట్లో ఏ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా లేదా ఎయిడెడ్ అనేది మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పైన ఒకసారి మీరు చూసినట్లయితే దాంట్లో క్లియర్గా ఒక సీరియల్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయి, యూనివర్సిటీ పేరు ఉంది, కాలేజ్ నేమ్ ఉంది, కాలేజ్ టైప్ కో ఎడ్యుకేషనా, ఉమెన్సా లేదంటే నెక్స్ట్ మేనేజ్మెంట్ టైప్ గవర్నమెంటా ప్రైవేటా ఎయిడెడా, మ్యాప్డ్ కోర్సెస్ అంటే ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ పైన మీరు ఒకసారి క్లిక్ చేస్తే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ తీసుకున్నా. ఇక్కడ ఈ కాలేజ్ పైన క్లిక్ చేస్తే 3 కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంది ఈ కాలేజ్. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అని ఉంది, అక్కడ కాలేజ్ పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలేజ్ నేమ్ ఉంది, ఆ కాలేజ్ కోడ్ ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్లో మనకి ఏ కోర్సెస్ ఉన్నాయి, బిఏలో సిబిసిఎస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మనకి ఎట్లాగో సెమిస్టర్ సిస్టమ్ ఉంది కాబట్టి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంటుంది. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. దీంట్లో ఏ మీడియం, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఎన్ని సీట్స్ ఆఫర్ చేస్తుంది ఇక్కడ ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి అనేది ఇక్కడ 60, ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ అనేది 120 సీట్స్. వీటి క్లియర్గా ఫస్ట్ ఒకసారి మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ కంటే ముందు ఏ కాలేజెస్ ఉంటాయి మీకు నియర్ బై కాలేజెస్ చూసుకోండి. ఒకసారి నియర్ బై కాలేజీలు ప్లస్ బెస్ట్ కాలేజ్, దాంట్లో మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి వెబ్ ఆప్షన్ పెట్టుకునేటకంటే ముందు ఇవన్నీ చూసుకుంటే మనకు చాలా ఈజీ ఉంటుంది. తర్వాత ఏ కోర్సెస్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే, వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా సేవ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఒకసారి ప్రింట్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ 1, 2, 3, 4 మనకు సీక్వెన్స్లో ఇవ్వచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ 1, 2 కాలేజెస్ కాకుండా ఎన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇస్తే బెస్ట్ అనేది నా సజెషన్. ఒకటే కాలేజ్ 2 కాలేజీలను కాకుండా మ్యాక్సిమం ఎన్ నంబర్ ఆఫ్ మీకు నియర్ బై ఏదైతే కాలేజ్ ఉన్నాయో దాదాపు ఒక 30 కానీ 40 కానీ ఒక మినిమం 30 కాలేజ్ అయితే పెట్టుకోండి. నియర్ బై కాలేజెస్లో టాప్ 1, 2, 3 ఏదైతే ప్రిఫర్ ఉందో ఆప్షన్స్లో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని 1, 2, 3, 4, 5 మీకు ఏదైతే నియర్ బై కాలేజ్ ఉందో అది 1, నెక్స్ట్ బెస్ట్ కాలేజీలు 2 ఏదైతే అంటే మీ ఇష్టం దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్. ఫైనల్గా ఏంటంటే ఒక మినిమం ఒక 30 కాలేజ్ అయితే పెట్టుకోండి. మరి 30కి తక్కువ కాకుండా 30 కాలేజ్ పెట్టుకుంటే ఎక్కడో దగ్గర మీకైతే సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. దాదాపు దోస్తు అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు దాంట్లో మనం ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, ఎట్లా పేమెంట్ చేయాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళొక్కసారి ఓవర్వ్యూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దోస్తులో ఈ 6 ఆప్షన్స్ ఉన్నాయి. 6 ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్త ఉండండి. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లో అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లా ఇవ్వాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అప్లికేషన్ మీద అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కంటే ముందే మీరు ఒకసారి కాలేజ్ పైన క్లిక్ చేయండి. ఆ కాలేజ్ పైన క్లిక్ చేస్తే ఆ కాలేజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి వాటిని ఒక్కసారి అవగాహన తెచ్చుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ నోట్ చేసుకోండి. ఆ ఏ కాలేజు, తర్వాత అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది, తర్వాత అందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఏమేమి కోర్సెస్ అనేది కూడా మీకు దీనిపైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని కన్సల్ట్ కాదు. తర్వాత ఫైనల్గా మనకు ఒక 8 స్టెప్స్ ఉన్నాయి. దీన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ అయిపోతుంది, నెక్స్ట్ ఫామ్ ఫిల్అప్ చేస్తాం, వెబ్ ఆప్షన్ చేస్తాం, సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనము కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సీట్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ సీట్ కన్ఫర్మేషన్ 6th స్టెప్లో సీట్ కన్ఫర్మేషన్ చేసుకుంటాం. తర్వాత కాలేజ్కి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మేషన్, ఈ సీట్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు మీకు కాలేజీలో అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు. అప్పటి వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ 8 స్టెప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ మీరు ప్రీ రిజిస్ట్రేషన్, అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చేది ప్రీ రిజిస్ట్రేషన్. సెకండ్ స్టెప్ ఏంటి? ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేస్తాం, వెబ్ ఆప్షన్ పెడతాం, సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. సీట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది అనేది మీకు అడ్మిషన్ షెడ్యూల్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ షెడ్యూల్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ త్రూ మళ్ళీ ఆన్లైన్ పేమెంట్ చేసి సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సీట్ కన్ఫర్మేషన్ కూడా ఆ షెడ్యూల్ బట్టే చేసుకోండి. ఏదున్నా ఆ షెడ్యూల్, మనకు అడ్మిషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాక్ట్ ఆ డేట్ని బట్టి మాత్రమే కన్ఫర్మేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం కాలేజీకి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పటి వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం. దీంట్లో ఇంకొక చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. ఒకసారి మనకు కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒక సీట్, ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీలో నాకు అవసరం లేదు ఆ కాలేజు, మరి నేను వేరే కాలేజ్కి వెళ్ళొచ్చా? 100% వెళ్ళొచ్చు. అయితే అది నెక్స్ట్ ఫేజ్. ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా రిజిస్ట్రేషన్ అనేది ఒకేసారి చేస్తూ ఉంటాం, ఇది రిజిస్ట్రేషన్ ఒకేసారి చేస్తూ ఉంటాం, పేమెంట్ ఒకేసారి చేస్తూ ఉంటాం. క్యాండిడేట్ లాగిన్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ లాగిన్ కావచ్చు. అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే సీట్ కన్ఫర్మేషన్ అయిపోతుందో మీకు సీట్ కన్ఫర్మేషన్ CCOTP అనే వస్తుంది, కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. అది ఎప్పుడైతే మీరు కాలేజీలోకి వెళ్ళి మీ అప్లికేషన్స్, మీ ఒరిజినల్స్ అని ఇచ్చేసి ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత CCOTP ఎప్పుడైతే చెప్తారో ఆ కాలేజీలో ఒకసారి కన్ఫర్మేషన్ తర్వాత మాత్రం మళ్ళీ కాలేజ్ చేంజ్ అనేది చాలా ఇబ్బంది. అందుకే ఎప్పుడైతే కాలేజ్ కన్ఫర్మేషన్ CCOTP వచ్చి మీరు కాలేజీలో కన్ఫర్మేషన్ చేసుకున్న మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ అనేది రిస్క్ తీసుకోకండి. థ్యాంక్ యూ.